వైద్య కళాశాలలో విద్యార్థినిపై అత్యాచార ఘటన పూర్తిగా మరవకముందే న్యాయ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై టీఎంసీ నేతలు స్పందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఏకంగా సొంత పార్టీ నేతలపైనే టీఎంసీ ఎంపీ మహువా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో న్యాయ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కళాశాల ప్రాంగణంలోని న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లి న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన బెంగాల్లో కలకలం రేపుతోంది. అత్యాచారానికి గురైన న్యాయ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసి అందులో తనకు ఎదురైన భయానక పరిస్థితులను వివరించారు. తాను కాళ్లు పట్టుకుని బతిమిలాడినా తనను వదల్లేదని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంత వద్దన్నా కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పారు. అంతేకాదు ఆ దారుణాన్ని ఫోన్లో రికార్డు కూడా చేశారని బాధితురాలు వాపోయారు. ప్రధాన నిందితుడైన మోనోజిత్ మిశ్రాను ఎంతగా ప్రాధేయపడినా వదిలిపెట్టలేదని, మరో ఇద్దరు విద్యార్థులు జుబీర్ అహ్మద్, ప్రామిత్ ముఖర్జీలతో కలిసి తనపై హాకీ స్టిక్తో దాడి చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పారు. తనను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరినా కనీసం సహాయం చేయలేదని బాధితురాలు పోలీసులకు వెల్లడించారు. న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ దుర్మార్గపు ఘటనను సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, 3 రోజుల్లో నివేదిక అందించాలని కోల్కతా నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. బాధితురాలికి వైద్య, మానసిక పరమైన, న్యాయపరమైన సహకారం అందించాలని జాతీయ మహిళా కమిషన్ సూచించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కస్బా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అత్యాచార నిందితులను అరెస్టు చేసి వారి ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కోల్కతా న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయ విద్యార్థినిపై అత్యాచారం జరగడాన్ని సీరియస్గా తీసుకుని దోషులను అత్యంత కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యాయ విద్యార్థిని అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ నాయకులపై టీఎంసీ ఎంపీ మహుతా మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో స్త్రీ ద్వేషులు ఉన్నారని మహువా ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా తమ పార్టీ ఖండిస్తుందని మహువా ఎక్స్లో పోస్ట్ చేశారు. విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మహువా ఎక్స్లో మరో పోస్టు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన 12 గంటల్లోపే పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు మహువా తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏమాత్రం సహించదని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీపై కూడా విమర్శలు చేశారు. రేపిస్టులకు పూలదండలు వేసి వారిని కీర్తించే సంస్కృతి బీజేపీకి ఉందని మహువా ఆరోపించారు. కోల్కతా న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై అంతకు ముందు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయ విద్యార్థినిపై ఆమె స్నేహితులు అత్యాచారం చేస్తే ఎవరేం చేస్తారు, పోలీసులు కళాశాలల్లో ఉంటారా అని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు ఒంటరిగా కాలేజీకి వెళ్లకపోతే ఇలాంటి ఘటన జరిగే ఉండేది కాదు అని టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా అన్నారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో టీఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ పార్టీ నేతల వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ పేర్కొంది. కోల్కతాలోని లా కళాశాల విద్యార్థినిపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మోనోజిత్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్ యూనియన్ రూమ్, వాష్రూమ్, గార్డ్స్ రూమ్ నుంచి కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. ఈ కేసులో మోనోజిత్తో పాటు జయేద్ అహ్మద్, ప్రమీత్ ముఖోపాధ్యాయ కూడా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు లా విద్యార్థినిపై అత్యాచారం చేసేందుకు బాధితురాలిని గార్డ్ రూంలోకి ఈడ్చుకువెళుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తాము ఆ దృశ్యాలను విశ్లేషిస్తున్నామని దర్యాప్తు బృందం అధికారులు తెలిపారు. మరోవైపు న్యాయ విద్యార్థిని అత్యాచార ఘటనపై స్పందించిన న్యాయ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నయనా చటర్జీ ఈ దారుణం జరిగినట్లు అసలు తమ దృష్టికే రాలేదని చెప్పారు. మీడియాలో వార్తలు చూసే తాము విషయం తెలుసుకున్నట్లు నయనా చటర్జీ పేర్కొన్నారు. అత్యాచారం జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదు ఇచ్చిన మరునాడు పోలీసులు కళాశాలకు వచ్చారని కళాశాల వైస్ ప్రిన్సిపల్ నయనా చటర్జీ తెలిపారు.
అయితే కళాశాలకు తాము వచ్చిన విషయం సెక్యూరిటీ గార్డుకు కూడా చెప్పవద్దని పోలీసులు కోరారని, అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లోని 2 గదులను పోలీసులు సీజ్ చేశారని కళాశాల వైస్ ప్రిన్సిపల్ నయన్ చటర్జీ తెలిపారు. బాధిత విద్యార్థిని కూడా ఈ విషయంపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయలేదని, ఇక మోనోజిత్ మిశ్రా తమ పూర్వ విద్యార్థి అని పేర్కొన్నారు. కళాశాలలో బోధనా సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల కొన్ని నెలల క్రితం అతన్ని తాత్కాలిక అధ్యాపకుడిగా నియమించామని వైస్ ప్రిన్సిపల్ నయనా చటర్జీ తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ నయనా చటర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలో ఇంత పెద్ద దారుణం జరిగితే తెలీదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులోని ఉన్నత స్థాయి అధికారులకే తెలియలేదంటే అక్కడి విద్యార్థుల గురించి వారేం పట్టించుకుంటున్నారని మండిపడ్డారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు వెంటనే కఠిన శిక్ష వేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కోల్కతా లా కాలేజీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు తృణమూల్ నాయకుడు మోనోజిత్ మిశ్రా అలియాస్ మ్యాంగో గతంలో మహిళల పట్ల పైశాచికంగా ప్రవర్తించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న పదంతోనే వారితో అతడి సంభాషణ మొదలయ్యేదని అతడి జూనియర్స్ బ్యాచ్మెంట్స్ చెబుతున్నారు. తాజాగా సామూహిక అత్యాచారానికి గురైన యువతిని కూడా అలానే తొలుత వేధించాడు. 2021లో చాలా మందిని క్యాంపస్లో ఇలానే వేధించడంతో నాడు తృణమూల్ విద్యార్థి విభాగం నుంచి అతన్ని తొలగించారు. విద్యార్థినుల మార్ఫింగ్ ఫోటోలతో అతడు మిత్రులకు తరచూ పంపించేవాడు. ఓ మహిళతో గడిపిన దృశ్యాలను చిత్రీకరించి మిత్రులకు చూపినట్లు కళాశాలలోని వారు వెల్లడించారు. అంతేకాదు అతడు మిత్రులతో కలిసి మహిళల ఫోటోలు తీసి గ్రూపుల్లో పోస్ట్ చేసేవాడని ఆరోపణలున్నాయి. మహిళలపై వేధింపులు, భౌతిక దాడులు, బలవంతపు వసూళ్లు వంటి పలు ఫిర్యాదులు మోనోజిత్ మిశ్రాపై వెల్లువెత్తాయి. బెంగాల్లోని అధికార టీఎంసీ పార్టీకి ఇవన్నీ తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని న్యాయ కళాశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక కళాశాల యాజమాన్యం కూడా అతడికే మద్దతు పలికేదని లా కాలేజీ విద్యార్థులు వాపోతున్నారు. మోనోజిత్ మిశ్రాతో పాటు అతడి మిత్ర బృందం చేష్టలకు కళాశాలలో విద్యార్థినులు హడలిపోయేవారని లా కాలేజీ స్టూడెంట్స్ చెబుతున్నారు. కళాశాలలో కీలకమైన నోటీసులు, ప్రకటనలు వెలువడే వాట్సాప్ గ్రూపుల మొత్తానికి అతడే అడ్మిన్గా ఉండేవాడని, ఆయా గ్రూపుల్లో మహిళల ఫోటోలు పోస్ట్ చేసి వెకిలి కామెంట్లు పెట్టేవాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎవరినైనా గ్రూపులో చేర్చడం, తొలగించడం అతడి చేతిలో ఉండేదని, కాలేజీలో మోనోజిత్కు స్టాఫ్ రూమ్ సహా ఎక్కడికైనా వెళ్లేంత స్వేచ్ఛ ఉండేదని లా కాలేజీ విద్యార్థులు చెబుతుండటంతో అత్యాచార నిందితుడి గురించి ఒక్కొక్కటిగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోల్కతాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై టీఎంసీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ మహువా తీవ్ర విమర్శలు గుప్పించడం బెంగాల్లో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో స్త్రీ ద్వేషులు ఉన్నారని మహువా చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.